నా మాట వినక్క, నువ్వు చావద్దక్క. బ్రతకాలి. ఆయన నా కోసం తన సుఖాన్ని పోగొట్టుకొని అక్కడ కష్టాలు పడుతుంటే నేనిక్కడ నా సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను. 9 నెలల పాపాన్ని మోసాను. నా పేరులో తప్ప నాలో పవిత్రత లేదు. అందుకే నేను చావాలిరా, చావాలి. అక్క అక్క ఆగక్క, ఆగక్క. నువ్వెందుకు చావాలక్క? గుడ్డిదనం అన్న జాలి కూడా లేకుండా నిన్ను మోసం చేశారే, వాళ్ళు చావాలి. అప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దక్క. ఆ ముగ్గురిని శవాలుగా చూసేంత వరకు మనం నిద్రపోవద్దక్క. పశువుల కన్నా హీనంగా ప్రవర్తించిన ఆ ముగ్గురిని నా చేతులతో నేనే చంపాలి. వాళ్ళ చావుని నా కళ్ళారా చూడాలి. అలా చూడాలంటే నాకు చూపు కావాలి రా, నాకు చూపు కావాలి. కార్తీక్ ఎక్కడా? పాపెక్కడా? యువరాజ్ దగ్గర ఉంది. సరే, ఇప్పటి వరకు సినిమా మీరు తీశారు, మిగిలింది నేను తీస్తాను. దానికి కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. ఏర్పాట్లు చూడండి. ఓకే మేడం. యువ ఎక్కడా? సరే, ముందా పనిలో ఉండండి. అలాగే మేడం. ఇదేమిటయా, నేను నీకోసం వస్తుంటే నువ్వు నన్ను చూసి పరిగెడుతున్నా? మీరా? నేను ఇంకా మా అత్తేమో అనుకున్నాను. సరేలే పద. అచ్చున్న పాపిలాగే ఉన్నాడే. మేడం, ఈ పాప అంతా నాకు తెలుసు. ఈ సినిమా క్లైమాక్స్ ఫినిష్ అయ్యేంత వరకు నువ్వు నా దగ్గరే ఉండాలి. అలాగే మేడం. ఇప్పుడు ఆ విషయాలని మేడం గారితో చెప్పొద్దురా? నీ సింధు విషయం మేడంతో చెప్దామంటే అలా లాకెళ్ళిపోతున్నావు ఏంట్రా? మేడం, ఇది షాట్. సౌండ్, కెమెరా, క్లాప్, యాక్షన్. యాక్షన్, యాక్షన్. చూసిన చాలుగానే తాళికట్టయ్యామా అక్కడ? ఓకే, కట్. చిచి దరిద్రుడా, చివరికి ముఖానికి రంగేసుకుని తైతెక్కలాడేదానికి తల్లి కడతావా? ఏం బాగుందిరా అది దాని ముఖమును. చిచి చెప్పండ్రా, మీరన్నా చెప్పండ్రా, చెత్తలా వెళ్ళారా? చెప్పండ్రా. ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడండి. ఏంటే నీకు మర్యాద? సినిమాకు ఒక మొగుడు చొప్పున ఇప్పటికి ఎంతమంది మొగుళ్ళని మార్చావే? నీకంటే ఆ పాంచాలే నయం, 5గురు మొగుళ్ళతో సరిపెట్టుకుంది. కానీ మీరు యాక్టర్ మీద మీకున్న గౌరవానికి థ్యాంక్స్. కానీ ఒక్క మాట, ఎన్నో కోట్ల మంది జనాల్లో కొంతమంది మాత్రమే యాక్టర్స్ అవుతారు. వాళ్ళల్లో ఒక్కదాన్నైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. డబ్బు కోసం నీలా రోజుకొకటితో తాళి కట్టించుకుని ముద్దు పెట్టించుకుని నువ్వు మా ఇంటి కోడలిగా పనికిరావు. తాళి తీసేయ్. మామూలుగా అయితే ఈ తాళి తీసి పడేసేదాన్ని, కానీ నువ్వన్న మాటలకి తీదలుచుకోలేదు. చూస్తాను ఎలా నీ ఇంటి కోడలుగా నేను పనికిరాను. ఏమన్నావు? నాకన్నా పాంచాలి నయమా? కాల్చి పడేస్తా. చూడు చెల్లమ్మా, అదుపులేని ఆడదాన్ని, ఆనకట్టలేని నదిని, వాటిని ఆపటం మన వల్లే కాదు, ఆ బ్రహ్మ వల్లే కాదు. వదిలే. మాతో వస్తున్నా లేదా? నేను చెప్తున్నాను, సినిమా పూర్తయ్యేంత వరకు రాడు. అవును నాన్న, సినిమా పూర్తయ్యేంత వరకు రాను.
ఇంతకే మీరు సినిమా చేయనంటారా ఏంటి? చేయమయ్యా చేయము. అప్పుడేమో సినిమా 4 రోజులు పూర్తవుతుంది అన్నారు. ఇప్పుడు చూస్తే ఏమో 3 నెలలు అయిపోయినా సినిమా సగం కూడా పూర్తి కాలేదు. ఇక డేట్స్ ఇవ్వడం మా వల్ల కాదు. అంతే. అసలు చేయడానికి ప్రాబ్లం ఏంటి బాబు? ప్రాబ్లం ఏంటంటావా? ప్రాబ్లం సినిమా అని చెప్పి సీరియల్ నెలలు తీస్తే మేము చెయ్యం. అసలు మీ సినిమా ఏంటయ్యా? ఓ ఫైట్ లేదు, లేదు. ఓ సస్పెన్స్ లేదు, లేదు. ఓ రొమాన్స్ లేదు. లేదు. చేసి చేసి బోర్ కొట్టేస్తుందయ్యా. అసలు మీకు కథ ఉందా? అప్పటికప్పుడు అనుకుని చేస్తున్నారా? అసలు కథ ముందుంది. ముందుంది కాదు, నువ్వు మందులో ఉన్నావు. ఏంటి ముందుంది? హీరో ఏమో గుడ్డి దాన్ని ప్రేమిస్తాడంట, దాన్ని మేము రేప్ చేస్తామంట. నీదో షూటింగ్, నువ్వు మేనేజర్ కాదు, డ్యామేజర్. ఎలా వెళ్ళు మీ ప్రొడ్యూసర్ చెప్పా. మేడం వాళ్ళు మొత్తం విన్నాను. ముందు హీరో హీరోయిన్స్ ని తీసుకెళ్లి లవ్ సీన్స్ తీయండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకే మేడం. Come, my boys. I love you, my boys. I love you. Keep it up. నువ్వు వెళ్ళి హీరో మేనేజర్, మా సంగతి ఏంటి? మీ సంగతి మేడం గారు వచ్చి తెలుస్తున్నారు. అంతవరకు మీరు ఇక్కడ ఉండండి. తేల్చకపోతే ఆవిడ మునిగిపోతారు. అడిగిన డబ్బు ఇచ్చిందా సరే, లేకపోతే ఆవిడ సినిమా ఆగిపోతుందని చెప్పండి. ఆవిడ ఒప్పుకోకపోతే భయపడడానికి మేము అల్లాటప్పగలా కనిపిస్తున్నావా? సత్యం శివం సుందరం ఫ్యాక్టరీకి ప్రొపరైటర్లా. ఫ్యాక్టరీ కోర్టు గొడవల్లో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇలాంటి సినిమాలు 100 తీసేవాళ్ళం. ఆవిడ సినిమా లేకపోతే మాకు దిక్కు లేదనుకుంటుందా? నా కొడుకులు తలుచుకుంటే కోట్లు సంపాదిస్తారు. నీ కొడుకులు తలుచుకుంటే కోట్లు సంపాదిస్తారు. అదే నేను తలుచుకుంటే ఫ్యాట్లు సంపాదిస్తాను. అసలు నా కొడుకుల గురించి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు కింగ్స్. ఏ దేశానికి? ప్రేమ దేశానికి. 100% నా కరెక్ట్. కొడుకులేంటో అర్థమైందా? కమ్ ఆన్ మై బాయ్స్. I love you, daddy. I love you too, my sons. ప్రేమ్, సాగర్. నా కొడుకులు, నా బ్లడ్, నా ఆస్తి, నా అంతస్తు, నా సర్వస్వం, నా అంతా. అర్థమైందా? కానీ నీ ఇద్దరి కొడుకుల్లో ఒకడు నీ కొడుకు కాదురా, మీ ముగ్గురికి కలిపి పుట్టినవాడు. ఏంటి ఆవిడ అంటుంది? అదే అర్థం కావట్లేదు. ఏంటి కంగారు పడ్డారా? మేడం గారు చెప్పింది కథలోనా? యా గుండె ఆగిపోయేది కదయ్యా. మరి కథలో సస్పెన్స్ లేదు, థ్రిల్ లేదు, ఫీల్ లేదు అంటున్నారు కదా. అందుకే మేడం గారు చిన్న ట్విస్ట్ ఇచ్చారు. రేపు నుంచి ఇదే షూటింగ్. సూపర్ డాడీ. ఈ షూటింగ్ చాలా బాగుంది డాడీ. ఇదే చేసేద్దాం. అది బాగుంది కానీ బాగుంటుంది డాడీ. ఇదిగో మేనేజర్, మా రెమ్యూనరేషన్ సంగతి ఏంటి? రేపు తేల్చేద్దాం. రేపటిదాకా ఆగలేము. సాయంత్రం కల్లా తేల్చేయాలి, లేకపోతే రేపు రాము. ఓహో ఓకే. ఏంట్రా ఇది? లొకేషన్ లో ప్రొడ్యూసర్ అన్న మాటల్ని బట్టి మీకేమైనా గుర్తొచ్చిందా? నీకేం గుర్తొచ్చిందో ముందు ఆ సంగతి చెప్పు. ఆమె చెప్పిన దాని ప్రకారం నా 2 కొడుకుల్లో ఒకడు మన ముగ్గురికి పుట్టినవాడంట. గతంలో మనం చేసిన పాపానికి గుర్తుగా ఉంటాడంట. అది మనం చెయ్యబోయే సీన్ గురించి చెప్పాడు కదా మేనేజర్. అలాగే అని సరిపెట్టుకుందాం అనుకున్నా చేసిన పాపం గుర్తుకొస్తుందిరా. అవునరా, ఇప్పుడు గుర్తొస్తుంది. కొంపదీసి ఆ గుడ్డి పవిత్ర కాదు కదా. నార్మల్. అది పవిత్రేంట్రా? దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? అది గుడ్డిది, దీనికి కళ్ళున్నాయి. ఒకవేళ అప్పుడు మన దగ్గర కొట్టేసిన డబ్బుతో కళ్ళు తెచ్చుకుందేమో. సరే అలాగే అనుకుందాం. మరి ఫేసు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా? కావచ్చేమో. నార్మేరా, మందేమైనా ఎక్కువైందా? ఎప్పుడో పోయిన ఆ గుడ్డిది కళ్ళు తెచ్చుకొని వచ్చి మనల్ని చంపుద్దా? ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? నేను నమ్మన. దాని సంగతి వదిలేరా. ఒకవేళ వాడు మన ముగ్గురికి పుట్టినవాడైతే మాత్రం ఏం పోయిద్ది? నీకు పోదు, నాకు పోద్ది. నా రక్తం పంచుకు పుట్టినవాడే కాకుండా మన ముగ్గురికి పుట్టినవాడు కూడా నా ఆస్తిలో వాటా పంచుకుంటూ ఉంటే మీ ఇద్దరికి ఆనందంగానే ఉంటుంది, నాకు రగిలిపోతుంది. చూస్తా. ఇదే నిజమైతే ఆ ఇద్దరిలో ఒకడిని. అంటే చంపేస్తావా? అవును.
వాళ్ళిద్దరిలో ఎవరు నీ కొడుకో మన ముగ్గురికి పుట్టినవాడెవడో ఎలా తెలుస్తుంది? DNA టెస్ట్ చేయించి రిపోర్ట్స్ ని పట్టి నా కొడుకు కాని వాడిని లేపేస్తాను. ఇన్నాళ్ళు ప్రేమగా పెంచి ఇప్పుడు చంపడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించు. మరేం చేయమంటావు? పోనీ మీరు పెంచుకుంటారా? ఆ పాపం నాకొద్దు. మరి నాకేంటి అవసరం? కాబట్టి మీరిద్దరు మూసుకోండి. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. తీసుకురండి రా. ఇలా అడుగుతున్నానని వేరేగా అనుకోద్దు. మనకు నిజంగా కమల పిల్లలేనా? అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు అనుమానం ఎందుకు వచ్చిందండి? వాళ్ళిద్దరూ మన పిల్లలు. మన పిల్లలు కాదు, పిల్లవాడు. వాళ్ళిద్దరిలో ఒకడే మనకి పుట్టినవాడు, రెండో వాడు గాలికి పుట్టినవాడు. మనకి పుట్టినవాడు ఎవడో నువ్వు చెప్పగలిగితే రెండో వాడిని బయటికి పంపించచ్చు. చాలండి, మీకు ఈ మధ్య పైత్యం మరీ ఎక్కువైంది. లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి లేంది ఇప్పుడు కొత్తగా మనకు పుట్టిన పిల్లల్ని మనకు పుట్టలేదనడమేంటి? ఇప్పుడంటే అన్నారు, ఇంకెప్పుడు అనకండి. పిల్లలు వింటే బాధపడతారు. వాళ్ళు బాధపడతారని నేను ఆలోచిస్తే చివరికి నేను బాధపడాలి. అర్జెంటుగా ఆ గాలిగాడిని లేపేస్తే నా టెన్షన్ తగ్గుతుంది. అవును, ఇద్దరిలో ఒకరిని లేపేస్తే నీకు టెన్షన్ తప్పుద్ది. అదేదో ముందుగానే నేనే వాడిని లేపేస్తే నాకు టెన్షన్ తప్పుద్ది, భయము పోతుంది. నీకెలాగో వారసుడు కావాలి, నన్నేమీ చేయలేవు. కాబట్టి వాడు చావడమే కరెక్ట్. DNA రిపోర్ట్స్ ప్రకారం ప్రేమ్ నా కొడుకు. అంటే ఆ గాలిగాడు సాగర్ అన్నమాట. వాడిని లేపేయాలి. డైరెక్ట్గా చంపితే కోర్టులు, శిక్షలు అంత గోల. ఏదో ఒకటి ప్లాన్ చేసి చేతికి మట్టంటకుండా చేయాలి. సాగర్, యు ఆర్ ఫినిష్డ్. ఓకే, వన్ మోర్ క్లాప్ ఇన్. ఎలా బావా, ఏంటి యాక్టింగ్ బాగా చేస్తున్నావా? నువ్వెందుకు వచ్చేవారు ఇక్కడికి? రా. రారా. ఎక్కడికి రా? చెప్తాను రా. చెప్పరా, ఏంట్రా విశేషాలు? అమ్మా నాన్న చెల్లి ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారా. నువ్వేంట్రా ఇక్కడే ఫిక్స్ అయిపోయావు? సినిమా పూర్తయ్యే వరకు ఇంటికి రానని మీ నాన్నతో గొడవ పెట్టుకున్నావు, బానే ఉంది. మధ్యలో మీ అమ్మ ఏం చేసిందిరా? పాపం అత్తయ్య నీ కోసం బెంగ పెట్టుకుంది. ఒక్కసారి వచ్చి చూసెళ్ళు. ఈ విషయం చెప్దామనే ఎవరికి తెలియకుండా వచ్చింది. వీలు చూసుకుని వస్తాను రా. ఈ టాపిక్ కాపీ ఊళ్ళో విశేషాలేంటి చెప్పు. ఊర్లో ఏముంటుంది? గుర్తొచ్చింది రో, ఈ మధ్య మన ఊర్లో మనుషులు మాయమైపోతున్నారు. ఏంటి, మనుషులు మాయమైపోతున్నారా? అవును, మనుషులే. ఎలా మాయమైపోతున్నారో అంతా మిస్టరీగా ఉంది. మొన్న మర్డర్లో, ఇప్పుడు కిడ్నాప్లు. పేరుకి పల్లెటూరైనా రాజధానిగా నిక్కుగా తయారైందిరా. అవునరా. సరే, నేను బయలుదేరుతాను. లేట్ అయిందంటే అమ్మ సంగతి తెలుసుగా. సరే పద. పద.
ఈ చావులన్నిటికీ కారణం నా అత్త అన్నమాట. ఇంతకాలం జనాలు నువ్వు ఇక నా చేతిలో చావబోతున్నావు. బయటికి రా. అమ్మా, ఏరా ఈ తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోయావా? అదేం లేదమ్మా. అది సరే, ఎవరు లేరేంటి? అందరూ పొలం వెళ్ళారు. నువ్వు వస్తావని మహేష్ చెప్పాడు. అందుకే ఎదురు చూస్తున్నాను రా. అమ్మా, ఏమన్నా తిన్నావా? అమ్మా, తిను తిను. నా గురించి బెంగ పెట్టుకోవద్దు. ఇచ్చిన మాట కోసం ఈ సినిమా క్లైమాక్స్ ఫినిష్ చేయాలి. వస్తాను. మేడం, కో డైరెక్టర్, ఏం జరుగుతుంది? హీరో గారికి మేకప్ రెడీ చేస్తున్నాం. ఈ రోజు క్లైమాక్స్ తీయబోతున్నాను. ఓల్ గెటప్ రెడీ చేయి. బి రెడీ. నా అల్లుడితో క్లైమాక్స్ తీస్తారా? ఇవా చండీ ఫోన్. అసలైన క్లైమాక్స్ ఇక్కడ జరుగుతుంది. దండం పెడతాను, నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్. అమ్మా, అల్లుడు వచ్చాడు. యువరాజ్! యువరాజ్! చెప్పిన మాట వినకపోతే చస్తావు. నా సింధు ఎక్కడ? భద్రంగా ఉంది. నువ్వు నా కూతురు మెళ్ళ తాళి కడితే బతుకుతుంది, లేదా చస్తుంది. సింధు మీద ఈగ వలన అత్తమని కూడా చూడను. తప్పగా చెప్పింది వినకపోతే సింధు శవం అవుద్ది. ఇష్టమా? శవం అయితే సింధు కాదు, నువ్వు. తప్పగా సింధు, సింధుని చంపుతాననుకున్నావు కదూ? చండి ప్రాణం పోసేదే గాని తీసేది కాదు. చచ్చే ముందు కూడా అబద్ధం చెప్పదత్తయ్య. నువ్వు వచ్చేయడు నా కళ్ళారా చూశాను. ఇప్పుడు సింధును కూడా చంపాలనుకుంటాం అబద్ధమేనా? సింధు రా, వచ్చాయి. తప్పు చేసావు రాజ్. ఆవేశంలో ఒక దేవత పైన చేయి చేసుకుని పాపం చేసావు. సింధు, వాడినేం అనొద్దు. వాడు అమ్మాయికుడు. సింధు, నీకన్నా పిచ్చా? నిన్ను చంపాలనుకున్నాను పట్టుకుని దేవత అంటున్నావు. ఈ దేవత కాదు, దెయ్యం. అమ్మా, 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 నువ్వు ఇక్కడ. ఆశ్చర్యంగా ఉందా? నీ దృష్టిలో నేను ఒక రాక్షసిని. నీకే కాదు, అందరి దృష్టిలోనూ అంతే. అందరికీ ఈ చండి కళ్ళలో కనపడే రక్తచారల గురించే తెలుసు, కానీ గుండెలో దాగి ఉన్న రక్తఛాయల గురించి ఎవ్వరికీ తెలీదు. మీరందరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు
మన కుటుంబాలన్నీ ఎంతో ఆనందంగా ఉండేవి. ఆ ఆనందమైన రోజుల్లో మీ మామయ్యకు ఒక వ్యాధి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒక డాక్టర్ మీ మామయ్యను పరీక్షించి ఒక భయంకరమైన నిజాన్ని చెప్పింది. ఆయనకు విచిత్రమైన వ్యాధి వచ్చిందని, అది వచ్చిన వాళ్లకి అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలని, అలా ఎక్కించని పక్షంలో రోగి మరణిస్తాడని చెప్పింది. అంతేకాకుండా ఈ వ్యాధికి కారణం మన ఊళ్ళో ఉన్న సత్యం, శివం, సుందరంల ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కెమికల్స్ మన ఊరి కాలువలో కలిసి ఆ నీరు తాగుతున్న ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్కు చెందిన వారందరికీ ఈ వ్యాధి వస్తుందన్న విషయాన్ని కూడా చెప్పింది. ఆ విషయం పక్క నుంచి విన్న మీ మావయ్య అక్కడే చనిపోయాడు. ఆయన మరణం నాలో కోపాన్ని రేపింది. వెంటనే సత్యం, శివం, సుందరంలను కలిసి ఫ్యాక్టరీ నిలిపివేయాలని చెప్పాను. కానీ వాళ్ళు నా మాటను లెక్క చేయలేదు. నాకు చేతనైంది చేసుకోమన్నారు. నేను కోర్టును ఆశ్రయించాను. ఆ ఫ్యాక్టరీ కెమికల్స్ వదులుకోవడానికి 25 ఎకరాల పొలం నెల రోజుల్లో దొరికిన పక్షంలో ఫ్యాక్టరీ నడుపుకోవచ్చని, లేకపోతే ఫ్యాక్టరీని నిలిపివేయాలని కోర్టు జీవో జారీ చేసింది. నేను వెళ్లి ఊరి జనాలతో ఆ ఫ్యాక్టరీకి పొలం అమ్మొద్దని, అమ్మితే నా భర్తకు వచ్చిన వ్యాధే వస్తుందని వివరించాను. అందరూ నా మాటలు విని సరేనన్నారు. కానీ వాళ్లలో 4 మాత్రం వినలేదు. సర్పంచు, ప్రెసిడెంటు, పోస్ట్ మ్యాను, గంగరాజులు రహస్యంగా తమ పొలాలను ఆ సత్యం, శివం, సుందరంలకు అమ్మారు. అంతా నా కర్మని సర్దుకున్నాను. కానీ అదే వ్యాధి నా కొడుక్కి వచ్చిందని తెలిసినప్పుడు సహించలేకపోయాను. నా కొడుక్కొచ్చిన వ్యాధి ఇంకెవ్వరికీ రాకుండా ఉండాలంటే ఆ రాక్షసులందర్నీ చంపుతూ ఆ హత్యలు నా మీదకు రాకుండా ఉండడం కోసం కొత్త పంచాయతీ ఆఫీస్ ఓపెనింగ్ను అడ్డం పెట్టి ఆ సినిమా పోస్టర్లపై వాళ్ళ పోస్టర్లను అంటిస్తూ జనం దృష్టిని మళ్లించాను. దేవతలంటే నిన్ను అపార్థం చేసుకుని ఇలా చేశాను. నన్ను క్షమించత్తయ్య, నన్ను క్షమించు.